హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మన కోస్తా రుచులు. ఈరోజు మనం స్వీట్ షాప్ కంటే బెటర్గా ఇంట్లోనే గులాబ్ జామున్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం ఒక బౌల్లోకి ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ని 2 కప్స్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకుందాము. పిండిని ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాము. ఇలా నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల గులాబ్ జామున్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. సో చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే మనం పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెడదాము. పిండి నానుతుంది. ఈలోపు మనం గులాబ్ జామున్స్ కోసం షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 2 గ్లాసెస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత ఒక 3 మినిట్స్ మరిగిపోతే సరిపోతుందండి. మరీ ఎక్కువగా ముదురు పాకం అయితే ఏం అక్కర్లేదండి, జస్ట్ జిగురుగా వస్తే సరిపోతుంది. నేను మీకు చూపిస్తాను తర్వాత. షుగర్ మొత్తం ఇలా కరిగిపోయిన తర్వాత ఇందులో యాలకుల పౌడర్ కూడా యాడ్ చేద్దాము. మనకిప్పుడు షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేను. ఇప్పుడు గులాబ్ జామున్ల పిండిని చిన్న చిన్న బాల్స్గా మిక్స్ చేసుకుందాము. చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండిని చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకుందాము. ఈ విధంగా పిండి మొత్తాన్ని ఇలా బాల్స్లా ప్రిపేర్ చేసుకుందాము. పిండి మొత్తాన్ని ఇలా బాల్స్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే హీట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న బాల్స్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకుందాము. ఇలాగే మిగిలిన బాల్స్ని కూడా తీసుకొని సిరప్లోకి యాడ్ చేసుకుందామండి. ఇలాగా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ వీటిని ఇలా వదిలేసేయండి మూత పెట్టేసి. ఇలా మొత్తానికి పాకం పట్టే విధంగా ఒకసారి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి ఒక 1/2 అవర్ అలా వదిలేద్దాము. 1/2 అవర్ తర్వాత ఇప్పుడు మనకి గులాబ్ జామున్స్ అయితే రెడీ అయిపోయాయండి. చూసారు కదా, చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఎంత బాగున్నాయో. ఇప్పుడు నేను వీటిని టేస్ట్ అయితే చేయబోతున్నాను. వావ్, టేస్ట్ అయితే చిన్నపిల్లలు నవ్వితే వాళ్ళ స్మైల్ ఎంత అందంగా ఉంటుందో అంత బాగున్నాయండి గులాబ్ జామున్స్. సో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతకంటే ముందుగా మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.